2009వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ ఉన్న కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలను కలిపి జిహెచ్ఎంసీగా ఏర్పాటు చేశారు. మొత్తం 150 డివిజన్లు అండి. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 డివిజన్లు 300 డివిజన్లుగా మార్చబోతుంది. ఒక్క డివిజన్ కి 100 చొప్పున. అవి ఏంటంటే చూద్దాం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 100 డివిజన్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారండి. హైదరాబాద్ డివిజన్ విషయానికి వచ్చినట్టయితే సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, గోల్కొండ, రాజేంద్ర నగర్, శంషాబాద్ అండి. ఈ డివిజన్ లోని ప్రాంతాలు కనుక చూసినట్టయితే ముస్లిం ప్రభావిత ప్రాంతాలండి. ఎంఐఎం పార్టీ పట్టు ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు నడుస్తోంది. 2009 జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా 2 పార్టీల మధ్య పవర్ షేరింగ్ జరిగింది. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి. రానున్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో హైదరాబాద్ డివిజన్ పరంగా 2 పార్టీల మధ్య పవర్ షేరింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్థానం గెలవాలంటే ఎంఐఎం పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా సైబరాబాద్ డివిజన్ కు వచ్చినట్టయితే షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ అండి. కమ్మ, కాపు, అదే విధంగా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం అండి. కుత్బుల్లాపూర్ లో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉంటారు. ఈ ఆంధ్రాకు సంబంధించిన ఓటర్స్ 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారండి. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పట్టం కట్టారండి. ఇప్పుడు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తీరుకు చూస్తే ఆంధ్ర ఓటర్స్ కీ ఓటర్స్ కాబట్టి మొన్న ఆంధ్ర ఓటర్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇది సిచ్యువేషన్ అండి సైబరాబాద్ లో. నెక్స్ట్ వచ్చేసి మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్. మల్కాజ్గిరి ఏరియాలో కొంచెం ముస్లిం ప్రభావిత ప్రాంతం అండి. ఎల్బీ నగర్ ఎక్కువగా నల్గొండ వాళ్ళు ఉంటారండి. నల్గొండ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి ఈ ఏరియాలో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు ఉంటారండి. అదే విధంగా ఉప్పల్లో వచ్చేసి తెలంగాణ వాళ్ళు, ముఖ్యంగా వరంగల్ వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. అంటే ఈ బెల్ట్ గెలవాలంటే ఖచ్చితంగా వరంగల్ కు సంబంధించిన ఓటర్స్, నల్గొండకు సంబంధించిన ఓటర్స్, ముస్లిం ఓటర్స్, అదే విధంగా ఆంధ్ర సెటిలర్స్ ఓటు వేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయండి. ఇది మొత్తం మీద సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి 3 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా డివిజన్ ఏర్పాటు చేసిందంటే ఈ పరిస్థితి చూస్తే తనకు అనుకూలంగానే మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఎలక్షన్ జరగడానికి 5 నుంచి 6 నెలల సమయం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అదే విధంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పోటీ ఇస్తుందనేది రానున్న ఎలక్షన్ లో మనకు అర్థమవుతుంది.